ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే, నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే. నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే, నీ కోసమే నా గళ్ళే వాకిళ్ళే తీసి చూసే ముంగిళ్ళే రోజు ఇలానే వేచే ఉన్నారే, ఊగే ప్రాణం నీ వల్లే. ఎవరు చూడని అలజడిలో కుదురు మరచిన నాయద సడిలో ఎదురు చూస్తూ ప్రతి వేకువలో నిదుర మరచిన రాత్రి ఒడిలో నీ నీలి కన్నుల్లోని ఆకాశమే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి ప్రతి కార్యం కూడా జరిగింపు చేసి తద్వారా మీరు మహిమను తీర్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వివాహానికి సిద్ధపరచబడిన ప్రభా మరి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని బట్టి వందనాలు, నీకు వందనాలు. జరుగుతున్న కార్యమంతట్లో ప్రభా మీ ఆత్మ తోడుకు వాటిని అడిగ్రూప చేసి నడిపించమని ప్రార్థిస్తూ మరి సమయంలో చక్ర పాటల ద్వారా మీ నామములు గణపరచినట్టుగా కృప చూపండి. చక్ర స్వరాలు వారికి ఇవ్వండి నాయన. సౌండ్ సిస్టమ్ అలాగే వారికి సమస్తం నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. పరిశుద్ధమైన కార్యము పరిశుద్ధంగా జరిగించి అన్ని విషయంలో ఘనమైనదని మీరు చలవించారు నాయన. స్తోత్రి ఘనమైన కార్యాన్ని మీరు ఘనముగా ఉండి ఆది నుంచి అంచె వరకు మీ ఆత్మ స్వాదులు జరిగించి మీ మామూలు మహిమ తెచ్చుకోవాల్సి ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడును జీవము కలిగిన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకుంచిన మా దయ కలిగిన పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్.
జగతికి పునాది ఆలోన ఊపిరి నీవైనది మా పోషకుడవు నీవైనది మా కాపరివి నీవైనది మా పోషకుడవు నీవైనది మా కాపరివి నీవైనది మా హృదయాలను ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని స్తుతి నీకే మా యేసుదేవా మనసారని సేవకులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రధాన వివాహ కార్యక్రమాలకి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సమయంలో మరి మొదటగా ప్రధాన కార్యక్రమాన్ని, తరువాత వివాహ కార్యక్రమాలు చేయడానికి దైవసేనలో నిశ్చయించారు. కాబట్టి మీరందరూ కూడా మీకు వేయబడేటువంటి ఆ చైర్లో మీరు కూర్చుని ఈ కార్యక్రమాన్ని మీరు తిలకించవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. ప్రశాంతి చందు దేవుడు ఇరువురు యవన బిడ్డలను మరి ఆశీర్వదించి వారిరువురు మరి వివాహం ద్వారా కుటుంబంగా కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయించారు. ఇది దేవుని ఏర్పాటు. మరి దేవుడు జరిగిస్తున్నటువంటి పరిశుద్ధ ప్రధాన వివాహ కార్యక్రమాలని మీకు ముందుగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రశాంతిని ప్రదానం చేసుకుంటానికి చందు పంపించినటువంటి ప్రధాన సామగ్రిని అంతటిని కూడా స్టేజ్ మీదకి మీరు తీసుకుని వచ్చినట్టయితే వాటి కొరకు ప్రార్థించి ఈ ప్రధాన కార్యక్రమం మనం జరిగిద్దాం. దయచేసి మరి స్త్రీలు పేరెంట్ల వారు తీసుకురావాలని మీకు మనం చేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు
గౌరవనీయులు జ్యోతిబాబు గారిని వచ్చి చదవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. వాదును బెదుయేలును ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబెకా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకుని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణము సఫలం చేసిన గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళిదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకుని రెబెకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను. కాబట్టి వారు తమ సహోదరుని రెబెకాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగినంపినప్పుడు వారు రెబెకాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా రెబెకాయు ఆమె పనిగతులను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబెకాను తోడుకుని పోయెను. కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు నాయన. నా ప్రభా, ఈ సమయంలో ఎర్రంశెట్టి వారి యొక్క వివాహ కార్యక్రమాన్ని దైవ సేవకుల ద్వారా ఈ రీతిగా ఘనముగా జరిగిస్తున్నటువంటి ఈ కార్యమును బట్టి మీకు స్తోత్రములు స్తుతులు నాయన. వచ్చినటువంటి బంధువర్గమును, శ్రేయాభిలాషులను, ఈ కార్యమంతటిని కూడా పరిశుద్ధపరచమని యువ ప్రభా పెండ్లి కుమార్తెను అలంకరించడానికి తీసుకువెళుతూ ఉండగా ఈ నూతన వస్త్రముల ద్వారా బిడ్డను ఇంకా మీరు బహుగా మీ కృపలో ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇక ముందు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉండి ఈ కార్యమంతటిని కూడా మహిమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడని నిత్యము పొగడబడుచున్న, కొనియాడబడుచున్న మా తండ్రి నాయన, ఇహమందు భక్తులమైన మాతో కూడా కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు నాయన. నిన్ను ఆశ్రయించిన ఈ కుటుంబంను విజ్ఞాపకం చేసుకున్నారు, వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమార్తె ప్రశాంతిని బట్టి స్తోత్రాలు నాయన. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సెలవిచ్చిన రీతిగా సాటైన సహాయంగా నీ కుమారుని ప్రశాంతిని అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన ఉండగా తండ్రి, దాని ముందుగా జరుగుతున్న ప్రధాన కార్యంలో మీరుండి ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించాం. పెండ్లి కుమారుడు తీసుకొని వచ్చినటువంటి వస్తువులు ప్రభా, ఈ వస్త్రములు నాయన బిడ్డ స్వీకరించుచుండగా బిడ్డను ఆశీర్వదించండి, ధరించుకొని చుండగా ఆశీర్వదించండి. రెబెకాకి ఇచ్చిన ఆశీర్వచనం వేవేల ప్రభా నాయన మందికి తల్లి అవుతుగా కానీ వాగ్దానం ఇచ్చిన దేవ నీకు స్తోత్రాలు. అంటే వాగ్దానం బిడ్డకు దయచేసి వేవేల మందిలో మాదిరికరమైన స్త్రీగా, దీవెనకరమైన స్త్రీగా ఉన్నట్లుగా సహాయం చేసి కుటుంబంగా కట్టబడుటకు నాయన పరిశుద్ధ వివాహం కొరకై తగు రీతిగా మీరు వారిని సిద్ధపరిచి నాయన జరగనైన ప్రధాన కార్యం, వివాహ కార్యం అంతటిలో మీరు ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందుతారని, ప్రార్థన ఆలకిస్తారని మా రక్షకులను ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరు
బాబు నూతన వస్త్రాలు పెళ్లి కుమార్తెకి నాయన అందిస్తూ ఉండగా ఆశీర్వదించండి. అలాగే పెళ్లి కుమార్తె ప్రశాంతి ఇచ్చి జరగనున్న వివాహం ఆశీర్వాదకరంగా ఘనముగాని నామ మహిమార్థమై కూడొచ్చిన వారందరికీ దీవెనకరంగా మీరు జరిగించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడు ఏర్పడి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్థిరపరచు మా ఈ బంధము తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. స్థిరపరచు మా ఈ బంధము తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము.
తనని ప్రేమింప నేర్పుమయా. సంగమును నీవు ప్రేమించినట్టుగా నేను తనని. ఈరోజు ఈ సమయమందు వేదికపై శివకోటి రాజు చందు ప్రశాంతి అనే బిడ్డలు పరిశుద్ధ వివాహాన్ని జరుపుకున్నటకు ఈ స్థలంలో వారు ఉన్నందుకు స్తోత్రాలు. వారి జీవితంలో ఈ ఘనమైన కార్యాన్ని మీ నామ మహిమార్థమై జరిగించారు. ఈ పరిశుద్ధులు, బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయ బిడ్డలు అందరినీ ఈ స్థలంలో సమకూర్చారు. వందనాలు నాయన. ఈ కార్యములన్నీ నీ నామ మహిమార్థమై జతపరచబడలైన వధువులకి ఆశీర్వాదకరంగా జరిగించి ఇక్కడ ఉన్న ప్రతి వారిపై మీ దీవు నుంచి ఆశీర్వాదకరంగా చక్కటి సంగీతాన్ని వినిపిస్తున్న బిడ్డలు బట్టి కూడా ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాజు ప్రశాంతి వీళ్ళ ఇరువురికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షికిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం విడుదల దీవించును గాక. ఆమేన్. 2వ అధ్యాయం 1 నుండి 11 వచనం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడెను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయడను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తోములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలుసును గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పరిశుద్ధ వివాహం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచన భాగం నుండి ఈ రీతిగా వ్రాయబడింది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను.
పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ప్రేమించమని చెప్పి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి ప్రియులు ఎర్నెస్ట్ పాల్ గారికి వందనాలు. అలాగే ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించబోతున్న మాకు అత్యంత ప్రియులు ఈ రావులపాలెంలో ఘనమైన సేవలో ఉన్నటువంటి దైవజన్ వెన్నరాయ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాం. అలాగే ప్రకాష్ అయ్య గారు, అలాగే సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క వివాహం నేను చాలా వివాహాల్లో వాక్యం అందించాను. ఇప్పుడు అందించడం ఒక భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. ఎందుకంటే చాలా అన్యజనుల మధ్యన మరోసారి దేవుని వాక్యం అందించడం గొప్ప భాగ్యం. అయితే నేను పెండ్లి కుమార్తె గురించి ఒక మాట చెప్పాలి. చాలా మంచి విశ్వాసం కలిగిన కుటుంబం పెండ్లి కుమార్తె కుటుంబం కానీ వారి పెదనాన్నగారు పాల్ గారు, ఈ కుటుంబాలన్నీ కూడా చక్కగా దేవుల్లో భీమవరంలో మా సంఘంలో ఎదిగిన కుటుంబాలు. ఇంకొక మాట, పెళ్లి కూతురికి ప్రశాంతి అనే పేరు నామకరణం చేశాను చిన్నప్పుడు, చంటిబిడ్డగా ఉన్నప్పుడు. అంటే ఆ కుటుంబంతో ఎంతకాలం పరిచయం ఉందో మీరు ఆలోచించండి. ఏది ఏమైనప్పటికీ నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్క 10-15 నిమిషాలు, ఎందుకంటే బైబిల్ కుటుంబ వ్యవస్థ గురించి ఏం చెప్తుందో వినడానికి మీకు కూడా ఒక చిన్న అవకాశం దేవుడు ఇచ్చాడని నేను గ్రహిస్తున్నాను. ఇప్పుడు ఒక మంచి పాటలు, తమ్ముళ్ళు చక్కని పాటలు పాడారు, మంచి సంగీతం. తర్వాత అయ్యగారు వివాహ కార్యక్రమం జరిపిస్తారు. ఈ క్రిస్టియన్ ఈ యొక్క పెళ్ళి, ఈ వెడ్డింగ్ ఎప్పుడైతే ఎవరో చూడకపోతే ఎంతోసేపు ఉండదు. నేను పావుగంట చెప్తే అయ్యగారు ఒక అరగంట, ఓవరాల్గా మీరు ఒక గంట ఇక్కడ స్పేర్ చేస్తే అసలు క్రైస్తవ వివాహం ఎలా జరుగుతుంది, క్రైస్తవ్యంలో ఎలాంటి మాటలు కుటుంబ వ్యవస్థ గురించి బైబిల్ చెప్పబడుతుందనే విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. మనం చదువుకున్నటువంటి భాగంలో 3 భాగాలు చదివాము. మొదటి భాగం చూస్తే ఆది కాండంలో 18:22 నుండి. దయచేసి అమ్మ అదో చిన్న మనవి, ఎంట్రన్స్ ఇటే ఉంది కాబట్టి కంటిన్యూస్గా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మీరు 2 మాటలు నేను ఇక్కడ ఎవరు నిలబడినా వినే ప్రయత్నం చేయండి. చదవబడిన వాక్య భాగంలో అసలు పెళ్ళి, ఈ వెడ్డింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని, పెళ్లి వ్యవస్థ అనేదాన్ని ఎవరు పెట్టారు అంటే చాలామందికి ఏమన్నా నిజమే అసలు ఎలా వచ్చింది అని అంటే బైబిల్ ప్రకారంగా ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఏమండి, ఆదిలో ఆదాము హవ్వ అనేటువంటి వారిద్దరికి దేవుడు వివాహం చేసి, వివాహ వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైనది ఆ కుటుంబ వ్యవస్థ బాగుండాలి అని అంటే ఖచ్చితంగా
ఆ కుటుంబంలో ఏమండి ప్రేమ అనేటువంటిది ఉండాలి. అదొక్కటి లేకపోతే కుటుంబంలో ఎన్నున్నా ప్రయోజనం లేదు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ లవ్. ప్రేమ. బైబిల్ సారమంతా కూడా ప్రేమ కలిగి ఉండండి అని యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు. ఏమంటే ఇక్కడ చూస్తే దేవుడు వీరిని జతపరిచాడు. వారి కోసం ఒక చక్కని తోట వేసాడండి, ఆదాము హవ్వల కోసం. అయితే వీరిని జతపరిచిన తర్వాత అంతకు ముందే వీరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు హ్యాపీగా ఉండండి, ఈ ప్రకృతి అంతా మీదే, ఈ భూమి మీద మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి వారికి ఒక మంచి గార్డెన్, ఏమంటే ఏదేనో వనం అనే ఒక తోట వేశారు. దాంట్లో శ్రేష్టమైన ప్లేస్లో వీళ్ళు పెట్టారు. కుటుంబ వ్యవస్థలో సైతాన్ ఎలా పనిచేస్తాడో చూడండి. హ్యాపీగా ఉంటున్న జీవితంలో సైతాను కన్నుపడింది. ఎప్పుడైనా అంతే, సంతోషంగా ఉండే కుటుంబం మీద సైతాను గాడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిగా మన సంతోషాన్ని హరించడానికి వాడు చేసేటువంటి ప్రక్రియలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటిగా సాతాను సర్పం రూపంలో ప్రవేశించి భర్త లేనప్పుడు స్త్రీ దగ్గరకు వచ్చి అన్నాడు, అమ్మా ఇది నిజమా? దేవుడు ఏ చెట్టు యొక్క ఫలాలైనా తినొద్దన్నాడా అని చెప్పాడు. అంటే దేవుడు అంతకుముందు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోటలో ఉన్న చెట్లు ఫలాలన్నీ మీరు తినండి, ఒక్క చెట్టు తప్ప అని చూపించాడు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మనకున్న స్వభావం ఏంటంటే దేవుడు ఏది వద్దన్నాడో అదే చేయడం మానవునికి స్వభావంగా మారిపోయింది. సరే, ఆ చెట్టు ఫలాలు తినొద్దని చెప్పాడు, తినకుండా హ్యాపీగా జీవిస్తున్నారు, అన్ని చెట్లు ఫలాలు తింటున్నారు. అయితే ఒకరోజు సంపూర్ణంలో సాతాను వచ్చి ప్రవేశించి ఈ దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో అది తింటే మీరు చాలా బాగుంటారు. ఏం మాయ మాటలు చెప్పాడు? సంసారాన్ని నాశనం చేసే మాటలండి. మీరు గనక ఈ ఫ్రూట్స్ తిన్నారంటే మీరిద్దరూ దేవతల్లాగా అయిపోతారు, ఆయన స్థాయికి మీరు అయిపోతారు. మీరు దేవుడు అంతటి వాళ్ళు అవ్వడం ఆయనకి ఇష్టం లేక, మీరు దేవతల వల్లే అయిపోవడం ఆయనకి ఇష్టం లేక మిమ్మల్ని ఆ ఒక్క చెట్టు ఫలము తినొద్దని చెప్పాడని మాయ మాటలు చెప్పేసరికి ఈమెకు దేవతగా మారిపోవాలనే కోరిక కలిగేసింది. నేను ఇంకా ఏదేదో అయిపోతానని చెప్పి ఆలోచన పెట్టుకొని భర్త లేని టైంలో, దేవుడు ఇంకా అక్కడికి రాని టైంలో, లోన్లీగా ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే దేవుడు ఏ చెట్టు ఫలములైతే తినవద్దని ఆజ్ఞాపించాడో ఆ చెట్టు ఫలాలను ఆమె తినేసింది. అక్కడే కుటుంబంలో సమస్య ప్రారంభమైంది. దేవుడు ఏదైతే వద్దని చెప్తూ ఉన్నాడో అది చేయడమే, దేవుడికి వ్యతిరేకంగా చేయడమే కుటుంబ వ్యవస్థలో కన్నీటికి కారణం. తర్వాత భర్త వచ్చాడు. భర్త వచ్చేసరికి చేతిలో ఫ్రూట్స్ పట్టుకొని ఉంది. అదేంటి, ఇవి తినొద్దని చెప్పాడు కదా దేవుడు, మనల్ని తినేసావా అని అడిగాడు. అవునండి తినేసాను. ఎందుకు తిన్నావంటే సర్పం నన్ను మోసం చేసింది అని చెప్పింది. సరే అయితే నేను తినలే అని అనొచ్చు ఆయన. ఎవరు? భర్త ఆదాము. భార్యతో మాట్లాడి దేవుడు తినొద్దని అసలు ఎందుకు తిన్నావు? ఇదే కదా ఇంతకాలం నుంచి మనకు అన్నీ తినమన్నాడు, ఈ ఒక్క ఫ్రూట్సే కదా, ఈ ఒక్క ఫలాలే కదా, తినొద్దని చెప్తే నువ్వు ఎందుకు తొందరపడ్డావు? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని తోటలోంచి గెంటేస్తాడు. ఇప్పుడు తోటలో నుంచి గెంటేస్తే ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా మనం గమనించాలి. నిన్నే గెంటేస్తాడు, నన్ను గెంటడు. ఎందుకని? మిస్టేక్ చేసింది ఎవరు? నువ్వు. తొందరపడింది ఎవరు? తినొద్దన్న పళ్ళు తిన్నది ఎవరు? నువ్వు. ఇప్పుడు నిన్ను దేవుడు తోటలోంచి పంపించేసే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. నీ సావు నువ్వు సావు, నీ బాధ నువ్వు పడు, నీ కర్మ అని అనకుండా బాగా ఆలోచించాడు. ఎందుకంటే మరి మంచి భర్త కదా. బాగా ఆలోచించి నా భార్యకు నేను ఎలా సహాయపడగలను? మీరు ఎప్పుడైనా, ఇది చాలా మంచి విషయం, అప్పుడప్పుడు కొన్ని ఆఫీసుల్లో కెన్ ఐ హెల్ప్ యూ, నేను ఏమైనా చేయగలనా మీకు సహాయం అని అడుగుతూ ఉంటారు. అలా ఇప్పుడు నేను ఈమెకి ఏమి సహాయం చేయగలను అని భార్య గురించి ఒక భర్త ఆలోచించాడు. ఇదే మళ్ళీ ఆ కుటుంబం అద్భుతంగా కట్టబడటానికి ఒక కారణమే. ప్రతి భర్త నా భార్య కోసం నేను ఇంకా ఏమైనా చేయగలనా, ప్రతి భార్య నా భర్త కోసం, నా భార్య ఇలా ఒకరికొకరు ఏమైనా చేయగలనా. ఇప్పుడు జరిగింది ఏంటి?
భార్య తప్పిదం చేసింది. తప్పిదం అంటే ఏం కాదు, దేవుడు తినవద్దన్న చెట్టు యొక్క ఫలాలు తినాలి. అప్పుడు ఏం చేశాడంటే ఆయన బాగా ఆలోచించి, సర్లే ఆ ఫ్రూట్స్ నాకు నేను కూడా తినేస్తాను అన్నాడు. ఎందుకని నేను కూడా తినేస్తాను ఎందుకన్నాడు? భార్య మేము మొదటి నుంచి మేమిద్దరం కలిసి మెలిసి జీవించాం. ఇప్పుడు నేను తినలేదనుకో, ఈమె తోట బయట పెడతాడు దేవుడు, నన్ను తోటలో పెడతాడు. ఇప్పటి వరకు మేమిద్దరం కలిసే జీవించాం. ఇప్పటి వరకు ఒకరిని ఒకరు ఎడబాసి ఎప్పుడు ఉండలేదు. తోటలో ఉన్న మేము కలిసి ఉండాలి, ముళ్ళ పొదల్లో గెంటేసినా సరే ముళ్ళ పొదల్లో కూడా మేమిద్దరం కలిసి ఉండాలి. మేమిద్దరం కలిసి ఉంటే ఎలాగైనా బతకగలం అంటే తన ఉద్దేశం ఏంటి? నా భార్య నాకు ఎడబాటుగా ఉండకూడదు, నాకు దూరం కాకూడదు అని ఏం చేశాడంటే, తన భార్య కోసం ఈయన ఏం చేశాడంటే తినకూడని యొక్క వృక్ష ఫలాల్ని తాను కూడా తిన్నాడండి. తిని అంటే ఎవరి మీద ప్రేమ కొలది? అది భార్య మీద ఉన్న ప్రేమ కొలది. తాను రిస్క్ తీసుకున్నాడు. అమ్మా, భార్య మీద ఉన్నటువంటి ప్రేమ కొలది రిస్క్ తీసుకున్నాడు. తెలుసు పనిష్మెంట్ నాకు కూడా వస్తుంది అని, తెలుసు శిక్ష నాకు కూడా వస్తుందని, తెలుసు నన్ను కూడా దేవుడు పంపేస్తాడు బయటికని. పర్వాలేదు, నా భార్యతో నేను ఉండాలి, నాతో నా భార్య ఉండాలి. ఇది ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. దీనిని కడపటి ఆదాము అనేటువంటి యేసు ప్రభు వారిని గురించి ఆ సంఘటన సంఘమునకు కడపటి ఆదాము అని చెప్పబడి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఆ రిలేషన్ గురించి ఆలోచిస్తే, పోల్చి ఆలోచిస్తే, తన యొక్క భార్య అని పిలువబడే సంఘము కోసం క్రీస్తు పరలోకాన్ని వదిలిపెట్టి, కడపటి ఆదాము సంఘము మీద ఉన్న ప్రేమ కొలది పరలోకాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాడు. అలాగే మొదటి ఆదాము భార్య మీద ఉన్నటువంటి ప్రేమ కొలది ఏదైనా వనాన్ని దాటి బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. సో దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, భార్య మీద ఉన్న ప్రేమ. బైబిల్ ఏం చెప్పిందంటే ప్రేమ. యేసు ప్రభువు కూడా సంఘము కోసం, రక్షణ సంకల్పం కోసం ఏమండి ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి రావడం గల కారణం ఏంటి? ఆయన తన సంఘము మీద తనకున్న ప్రేమ. కడపటి ఆదాము, మొదటి ఆదాము చేసినటువంటి విధానంలో భార్య మీద ఎలాంటి ప్రేమ అయితే మొదటి ఆదాము చూపించాడో అంతకన్నా మిక్కిలి ప్రేమను చూపించి పనిష్మెంట్కి ఆయన ఏమాత్రం వెనకాడకుండా, శిక్షకు క్రీస్తు వెనకాడకుండా తన సంఘాన్ని ప్రేమించి సిలువకు సహితం తనను తాను అప్పగించుకున్నాడు. ఇంతకు విషయం ఏంటంటే, వీరు ఇరువురు కూడా తోటలోంచి బయటికి వెళ్ళిపోయినా కలిసే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? సుఖంలోనూ భార్య భర్తలు కలిసి ఉండాలి అనేది, కష్టాలలో కూడా భార్య భర్తలు కలిసి ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. భార్య మీద ఉన్న ప్రేమ కొలది ఆయన అలా చేశాడు అనేటువంటిది చాలాసార్లు పెళ్ళిళ్ళలో చెబుతూ ఉంటారు. మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ప్రేమ కొత్తలో ఉన్నంత ప్రేమ తర్వాత ఉండదు కదండి. కొత్తలో భార్య అన్నదంట, ఏమండి మైసూర్ పాక్ తినాలనిపిస్తుందని అడిగిందంట భర్తని. 2 రోజులు కనపడలేదంటే ఏమైపోయాడు మైసూర్ పాక్ అంటే 3వ రోజులు వచ్చాడంట. ఏమంటే ఎక్కడికి పోయారు మైసూర్ పాక్ అడిగితే అంటే భార్య చెప్పింది, మైసూర్ వెళ్ళానే, ఎక్కడెక్కడ కొట్ల కాడ మైసూర్ పాక్ అయితే బాగోదు, నీ మీద నాకు ప్రేమ ఎక్కువ కాబట్టి నీకు ఒరిజినల్గా మైసూర్ పాక్ స్వీట్ ఇవ్వాలని మైసూర్ వెళ్ళి తెచ్చా నీ మీద ఉన్న ప్రేమతో. ఒక 5-6 ఏళ్ళు గడిచినాయి అంట. ఏమండి మళ్ళీ మైసూర్ పాక్ తినాలనిపిస్తుందండి అన్నదంట భార్య. ఒక 5 రూపాయలు చేతిలో పెట్టి పక్కనే ఉంది కొట్టు, వెళ్ళి గమ్ము తెచ్చేసుకో అన్నాడంట. ఇదేంటంటే ప్రేమలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసం. అయితే ప్రేమ అనేటువంటిది ప్రాణం ఇచ్చేదిగా క్రీస్తు సంఘమును గూర్చి, క్రీస్తును గూర్చి నేను చెప్పుచున్నానని పౌలు ఈ యొక్క ఎఫెసీ పత్రికలో చెప్పిన మాటలే మనకు చాలా గొప్ప మాదిరిని చూపిస్తుంటున్నాయి. ఏమండి కుటుంబంలో నేను ఒక మాట గ్యారంటీగా చెప్పగలను, ఏమి తక్కువైనా బ్రతకగలరు కానీ ప్రేమ తక్కువైతే మాత్రం ఎక్కడ బ్రతకలేరు. అది బంగారపు మేడలో కాపురం ఉన్నా సరే, ఒకరి మనసుకు ఒకరికి అతకకపోతే, ఒక మనసుకు
ఏమంటే విరోధం ఏర్పడితే ఎక్కడున్నా సంతోషంగా ఉండలేరు. కానీ ప్రేమతో ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా సంతోషంగా ఉండగలుగుతారు. అందుకే బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అనే దానితో పాటుగా చిన్న కొత్త నిబంధన గ్రంథాలు ప్రేమ సందేశం అంటే ప్రేమ గ్రంథం అని కూడా అంటారు. ప్రేమ అంటే సినిమాలో ప్రేమ కాదండి, ప్యూర్ లవ్ గురించి బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. నిష్కపటమైన ఆ ప్రేమ గురించి బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. ఆ విధంగా ప్రేమతో ఇప్పుడు వీరు కొనసాగాలని, మన కుటుంబాలన్నీ కొనసాగాలని మనం ఎదురు చూస్తున్నాం. నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏమిటనంటే ఒక 2 జింకలు, జాగ్రత్తగా వినండి అమ్మా, 2 జింకలు ఇలాంటి వేసవికాలంలో నీళ్లు తాగాలని వెతుకుతున్నాయంట. ఏం తాగాలని? ఇప్పుడు మీరు కూడా నీళ్ళు ఇస్తే తాగుదామని సిద్ధంగా ఉన్నారు, కానీ ఇవ్వట్లేదని మీరు చూస్తున్నారు. అక్కడ భోజనం ఎదురుకి వెళ్ళండి. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ గమనిస్తే ఈ సమ్మర్లో నీళ్లు దొరక్క ఎక్కడ నదులు వాగులు ఎండిపోయి ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమని వెతుకుతున్నాయి. మొత్తం మీద తిరిగి 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 అలసిపోతే ఈ మగ జింక ఆడ జింక ఒక చోట చేరాయి. ఒక చిన్ని గుంటలో నీళ్లు ఉన్నాయి. అంటే భార్యాభర్తల ప్రేమ అంటే మనం నేర్చుకోవాలి, కానీ నోరు లేని జీవులు కూడా మనకు నేర్పిస్తాయి. ఏమండి, ఆ 2 వెళితే ఒక గుంటలో నీళ్లు ఉన్నాయి, చాలా హ్యాపీ అయిపోయినాయి. అయితే సమస్య ఏంటంటే ఈ 2 కడుపుల్లో ఒక కడుపుకే సరిపోతాయి ఆ నీళ్లు. అయితే మగదానికి సరిపోతాయి, లేకపోతే ఆడదానికి సరిపోతాయి. ఒకరికి సరిపోతే ఇంకొకరికి చాలా. ఈ 2 జింకలకి పాపం ప్రేమ ఎక్కువ. మగదాని అంటే ఆడదానికి ప్రేమ ఎక్కువ, ఆడదంటే మగదానికి ప్రేమ ఎక్కువ. కాబట్టి ఆడ జింక అన్నది ఏమండి, ఇవి ఒక్క కడుపుకే సరిపోతాయి. మీ ఆకలి గురించి నాకు తెలుసు, మీరు అసలే ఉండలేరు. మాకు ఆడవాళ్ళకి కడుపు కట్టుకోవడం కొంచెం అలవాటే, ఉన్నా లేకపోయినా మీరు కాస్త తాగేసేయండి అని చెప్పని అన్నారు. అందుకు మగజింక భలే చెప్పావు, ఎంత మంచిదానివి అని గుడుకుమని తాగేయలేదని. అదేమన్నదంటే, భలేంటిదాను, ఎంత ఎండలో ప్రయాసపడి వెతికింది నా ఒక కడుపు నిండటానికి కాదు, నువ్వు తాగే, ఏమన్నా మిగిలితే నేను తాగుతానని చెప్పింది. ఈ రెండింటికి మధ్యన ఈ ప్రేమ ఎక్కువగా ఉండటం వలన ఈ నీళ్లు ఎవరు తాగాలని గంట అయింది, ఎవరు తాగలేదు. సరే, 2 ఒక అండర్స్టాండింగ్ వచ్చాయి. 2 కలిపి ఒక తీర్మానానికి వచ్చినాయి. ఇలా కాదు కానీ ఇద్దరు ఒకేసారి నోరు పెట్టి తాగుదాం, మీ కడుపులోకి కొంత, నా కడుపులోకి కొంత నీళ్లు వస్తాయని చెప్పి 2 జింకలు ఒకేసారి ఆ నీటి గుంటలో నోరు పెట్టాయి. గంట అయింది, నీళ్లు తాగటం లేదు. మళ్ళీ 2 లేచి ఒకదాని మొహం చూసుకుంటున్నాయి, ఏం నీళ్లు తాగట్లేదు. మళ్ళీ పెట్టాయి, మళ్ళీ చాలాసేపు అయింది, మళ్ళీ తాగలేదు. అంటే అర్థం ఏంటంటే ఈ రెండిట్లో ఒకదాని మీద ఒకటికున్న ప్రేమ కొలది 2 తాగట్లేదు. నేను తాగుతున్నట్టు నటిస్తే మా ఆయన తాగితే మంచిది అనుకుంటుంది ఆడది. మగదేమనుకుంటుంది, నేను తాగుతున్నట్టు నటిస్తే మా ఆవిడ తాగిస్తే మంచిది అనుకుంటుంది మగదే. ఈ 2 ఒకటే ధోరణిలో ఉండి ఎదుటివాడి గురించి ఆలోచించినటువంటి ఒక మూగజీవులు ప్రేమ. కుటుంబ వ్యవస్థలో ఇలాంటి ప్రేమ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలని. పురుషులారా, మీరు ప్రేమించండి మీ భార్యలను అన్నాడు. నిజమే, పురుషులు పొట్లలో పలవ పొట్లం కొనుక్కుంటే ఇంటికాడ భార్య ఉంది, ఆవిడ కూడా పలవ పొట్లం కావాలని అనుకోవాలి. అక్కడ ఇంటికాడ భార్య శుభ్రంగా కోడి మాసం ఏడుకుని తినేస్తుంటే మా ఆయన గారు వస్తారు, ఆయన ఉంచాలని ఇక్కడ అనుకోవాలి. అంటే ప్రేమే, దీంట్లో ఏమీ లేదు, తినడం గురించి తాగడం గురించి కాదు, ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండవలసిన ప్రేమ. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తానండి. బైబిల్ అనేటువంటిది ఇది ఫ్యామిలీ బుక్గా లేదా కుటుంబానికి ఒక మాన్యువల్గా చెప్పచ్చు. మనకు తెలుసు కదండి, మాన్యువల్ బుక్స్ ఇస్తారు చిన్నవి. మీరు మిక్సీ కొన్నారనుకోండి, ఏసీ కొన్నారనుకోండి, ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి, ఆ వస్తువుతో పాటు మీకు పుస్తకం ఇస్తాడు. ఏమా, దాన్నే మాన్యువల్ బుక్లెట్ అని చెబుతాం. దాంట్లో రాసి ఉంటుంది, దీంట్లో రాసున్న ప్రకారం ఆపరేటింగ్ ఉంటే గనక అది ఎక్కువ కాలం మన్నుతుంది,
దీంట్లో రాసున్నది ఒకటి, నీ ఇష్టం వచ్చినట్టు వాడితే అది ఎక్కువ కాలం మన్నదు. అది ఎక్కువ కాలం మన్నాలంటే మనకు పుస్తకం చూడాలి. మనకేం అసలే వేసవికాలం అవన్నీ ఎవరు చూస్తాడు, పక్కనడేసి వేసి బిగించి ముందు ఆన్ చేయాలి. చల్లగా ఉంటే సరిపోద్ది అనుకుంటాం, కానీ ప్రతి దానికి కూడా మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. నేను ముగించే ముందు చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఓసారి ఒక ఆయన కారు చెడిపోయినది. పైగా నేను ఒక 3-4 నిమిషాల్లో ముగిస్తాను. కారు చెడిపోయినది. ఎందుకంటే నేను టైం పాటించడం చాలా ఎక్కువ ఇష్టపడతాను. నిలబడే ముందు నా టైం ఎంతో తెలుసుకొని ఆ టైంను యూటిలైజ్ చేసుకుంటా. కాబట్టి ఆ కారు చెడిపోతే చాలామంది మెకానిక్స్ పిలిపించాడు, రోడ్డు మీద కాల్ చేశాడు. మెకానిక్స్ వచ్చారు, చూశారు. ఎవరు వంతు వారు ప్రయత్నాలు చేస్తున్నారు, కారు స్టార్ట్ అవ్వటం లేదు. ఈలోగా ఒకటి నుంచి ఒక ముసలాయన వచ్చి ఆయన కారు పక్కనెట్టి ఈయన దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటంటే మీ ప్రాబ్లం ఆ కారు అంటే, నాకేమైనా మీరు అవకాశం ఇస్తే, నాకు ఎంతో అవకాశం ఒక్కర్లా, జస్ట్ 3 minutes ఇవ్వండి, మీ కారు బాగా అయిపోద్ది అన్నాడు. ఏమన్నాడు ముసలాయన వచ్చి, నాకు 3 నిమిషాలు టైం. ఆయన వండర్ అయ్యాడు. ఇంత సీనియర్ మెకానికల్ వచ్చి గంటలు దీన్ని అంతా ఓపెన్ చేసి చూశారు, కానీ ఇది సెట్ అవ్వలేదు. పైగా ఈయన ముసలాయన పైగా 3 minutes 3 నిమిషాలు అడుగుతారు, 3 నిమిషాల్లో బాగు చేస్తానంటాడేంటి? సర్లేండి అని, మనకు బాగా అవడం అయితే కావాలి, 3 నిమిషాల్లో బాగైతే ఇంకా మంచిది అని ఇచ్చాడు. ఆయన డిక్కీ ఓపెన్ చేసి ఏం చేశాడో తెలీదు, స్టార్ట్ చేయండి అన్నాడు. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఈయన ఆ వృద్ధుడు ఇంకా చాలా ఆశ్చర్యంగా చూశాడు. ఆశ్చర్యంగా చూసి, ఇంతమంది సీనియర్ మెకానికల్ వల్ల కానిది మీ ద్వారా చాలా సింపుల్గా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చని ఆ పెద్ద ఆయన్ని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పాడు, ఈ కారు ఫోర్డ్ కంపెనీ, ఈ కార్ని తయారు చేసినోడే నేను అని చెప్పాడు. అంటే తయారు చేసినోడికి తెలుసు ఏ ప్రాబ్లం వస్తే దాన్ని ఎలాగా కవర్ చేయాలి, ఎలాగ రిపేర్ చేయాలో ఆయనకి తెలుసు. సో నేనేమంటున్నాను ముగింపులో, కుటుంబ వ్యవస్థని దేవుడు పెట్టాడు. దేవుడికి తెలుసు కుటుంబ వ్యవస్థలో ఎలాంటి ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ అవుతుందో ఆయనకి తెలిసినంతగా భూమి మీద ఉన్న వాడికి ఇంకెవడికి తెలియదు. సో కుటుంబ వ్యవస్థ అనేటువంటిది దేవుడు నిర్మించాడు. కుటుంబంలో ఎరైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ అనే ఉండి ఇంకా ఏదైనా కానీ వాటిని ఎలా సాల్వ్ చేయాలో అవన్నీ సాల్వ్ చేసుకోవడం ఒక కీ బుక్ ఉంది, అద్భుతమైన బుక్ ఇదండి బైబిల్. దీంట్లో ఒక స్త్రీ ఎలా నడుచుకోవాలో రాసుంది, ఒక భార్య ఎలా నడుచుకోవాలో రాసుంది, ఒక భర్త ఎలా నడవాలో రాసుంది. అలాగే ప్రశాంతి, ఈ బిడ్డలు కూడా ప్రేమ ఐక్యతల్లో దేవుల్లో ఎదగాలని, అలాగే దేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటి అద్భుత గ్రంథాన్ని వారు కూడా ఇంకా దినదినము చదువుతూ దేవుని కృపలో వారు వర్ధిల్లాలని కోరుకుంటూ, ఒకవేళ మీకు ఎవరికైనా దేవుడికి ప్రేరేపిస్తే మీరు కూడా ఒక బైబిల్ సంపాదించుకొని చదివే ప్రయత్నం చేయండి. నేను చెప్పిన వారిద్దరూ మీ సన్నిధిలో ఐక్యపరచబడుతూ ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రేమతో జీవితం జరుగునట్లు సహాయం యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. శుభవేళలో
నామమునకు మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ వివాహ ఆహ్వానాన్ని అందుకుని కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే వధూవరులుగా వేదికపై కూర్చున్న బిడ్డలకి, పెద్దలకి, దాసులకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, జతపరచబడనైన వధూవరులకి మా ప్రత్యేకమైన ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలుగా మరి గవర్నమెంట్ వారు ఒక యాక్ట్ ఇచ్చారు వివాహం నిమిత్తమై. ఈ వివాహం చాలా చట్టపరంగా, బైబిల్ ప్రకారంగా, యోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా వివాహ కార్యక్రమాన్ని పరమ తండ్రి సిద్ధపరిచాడు. వివాహము అనేది ఎంతో ఘనమైనది. క్రైస్తవులు అయితే క్రైస్తవ సంప్రదాయంగా
ఆ వివాహాలు జరుపుకుంటూ ఉంటారు. హైందవులైతే వారు ప్రకారంగా వారు జరుపుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా పిలవగా వచ్చినటువంటి వారు మన ముందు ఏ స్థలంలో కూర్చున్నారో కూర్చున్నవారు మనం ఏ విధంగా ఆశీర్వాదించడానికి వచ్చారో ఆశీర్వాదించడానికి వచ్చిన వారికి మన వివాహ దాంపత్య జీవితంలో ఏనాడు వారు నవ్వేటట్లుగా కానీ అరే మీ వివాహం ఇలా ఉందేంటి అనడము కానీ ఏ వ్యక్తికి ఏ మనుషులకు వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలు అవకాశము ఇవ్వకూడదు. అంత జాగ్రత్తగా ఈ వివాహాన్ని జరిపించుకుంటూ ఉన్న మనం బ్రతికిన కాలం సంఘానికి, సమాజానికి, చట్టానికి, పెద్దలకి ఎంతో ఆశీర్వాదకరంగా గౌరవార్థంగా జీవించవలసిన అవసరత ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మ్యారేజ్ రిజిస్టర్గా కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది కనుక జతపరచబడనైన వారిని ఉద్దేశించిన ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ బిడ్డని మనం ఇష్టపడి వివాహం చేసుకుంటున్నామో, ఏ వ్యక్తిని మనం వివాహం చేసుకుంటున్నాము, కాలక్రమేణా జరిగిన తర్వాత మనలో ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు అనేవి రాకూడదు. అలాగూ వచ్చింది అని అంటే ఈ వివాహానికి పరమార్థము లేనట్టే. అందుకనే పరిశుద్ధుడైన దేవుడు చెప్పాడు, వారిరువురిని సక్రమమైన పద్ధతిలో మీరు సిద్ధపరచండి కదా. ఏమండి, ఒక మాట కూర్చోవాలి, వినాలి. అటు ఇటు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళండి. ఒక 10 నిమిషాలు, అరగంట అన్నాం కానీ 10 నిమిషాల్లో ఈ పెళ్ళి కార్యక్రమాన్ని జరిగించేస్తాం. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వివాహం చేసుకునే దంపతులు ఎంతో చక్కగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఏళ్ళ గడిచిన తర్వాత 50 అలాగైందేంటి, ఇలాగైందంటే కుదిరిద్దా 60 ఏళ్ళు అయ్యాక? కాబట్టి మన జీవితంలో ఆయుష్ పెరిగే కొలది, వయసు పెరిగే కొలది మార్పులు అనేవి వస్తాయి. ఎన్ని మార్పులు వచ్చినా ప్రారంభ దశలో ఎంత అందముగా కనబడి నీ వివాహం చేసుకున్నావో అదే ఆనందాన్ని చివరి వరకు పంచి ఇవ్వవలసిన అవసరత చేసుకోబోయే భార్యకైనా భర్తకైనా ఉంది అన్న విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. బ్యూటీ పార్లర్లని అవన్నీ పిచ్చి పిచ్చివన్నీ అనే పూర్వం అన్నీ ఉండేవి కావు. చాలా క్రమంగా పద్ధతిగా జరిగేవి. బైబిల్ చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము మనము తాత్కాలికంగా మేకప్ చేసుకుని ఎంతసేపు ఉంటే చెప్పండి. ఇలాంటి బాహ్యమైనవి చూడకుండా ఆంతర్యాన్ని చూడాలి. మనం ఏం చూడాలంటే చేసుకోబోయే బిడ్డ యొక్క మనస్సును చూడాలి. అది మనసును చూస్తే ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రేమ ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో బాహ్య సంబంధమైనవి ఏమీ మనకి కనబడవు. జాగ్రత్తగా వినాలి అమ్మన, జాగ్రత్తగా కనబడాలి. నేను చెప్తున్నాను ఒక మాట. వివాహం చేసుకున్న చందు, ప్రశాంతి బిడ్డలు
ఇక్కడ వివాహమైనటువంటి పెద్దలున్నారు, వయస్సు మళ్ళిన వారున్నారు. వారి దాంపత్య జీవితాలు నేటికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నావో వారిని జ్ఞాపకం చేసుకుంటూ మన దాంపత్య జీవితాలు జాగ్రత్తగా గడపవలసిన అవసరత ఉంది అన్న విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ భర్త ఆఫీసు నుండో, వ్యాపారం నుండో, బయట నుండో ఏదో ఒత్తిడి వల్ల ఆయన మంచి ఎండలో వచ్చి త్వరగా ఒకవేళ ఏదైనా విషయంలో కోపపడితే కోపపడ్డాడు అన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆయనకి సహకరించేటట్లుగా ఉండాలి. అంతేగాని ఆయన కోపపడ్డాడని నువ్వు కోపపడ్డావని మరలా ఆయన కోపపడ్డావు, అలాంటి వాటికి అవకాశాలు ఇవ్వకూడదు దేవుని బిడ్డ. అందుకని అందులో జ్ఞానము కలిగి, భార్యతో ఏమంటుంది బైబిల్, జ్ఞానము కలిగి మీరు కాపురము చేయుడి. చాలా జ్ఞానంగా. మనకున్న విశేషం ఏంటంటే ఈ మగవారు, పురుషులు అన్నవాళ్ళు స్నేహితులతో గంటలు గడుపుతారు, బంధువులు వస్తే గంటలు గడుపుతారు. ఎందరు వచ్చినా గంటలుగా గడుపుతారు. కానీ తీరా భార్య దగ్గరికి వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడేసరికి ఎంత చిరాకు. బయట నీ స్నేహితులతో గంటలు గడిపావే, కనీసం ఇంటికి వచ్చిన భార్యతో ఒక 10 నిమిషాలు ఎవరికి ఇవ్వకుండా ఆదర్శవంతమైన దంపతులుగా వారు జీవిస్తూ జతపరచబడిన తర్వాత దేవునికి మహిమకరంగా వారు ఉంటారని ఆశిస్తూ నేను ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిపిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రియులు, కూడి ఉన్న వారందరూ కూడా మనసులో ఏకీభవించి ప్రార్థించారు. దయగలిగిన మా తండ్రి, నా మహిమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదన్న ఆదిలో ఆ వివాహ వ్యవస్థని ప్రారంభించింది నేనే అని మీరు సెలవిచ్చారు. మీ సంకల్పం చొప్పున నేటికి ఆ పరిశుద్ధ వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. నాయన, ఎక్కడెక్కడో ఉన్న బిడ్డల్ని ఎవరెవరో కానీ ఒకటిగా ఈ రోజున మీరు సంకల్పించి సిద్ధపరిచి నాయన వారిని ఏకపరచడానికి ఇష్టపడుతూ ఉన్నందుకు వందనాలు. ఈ వివాహం నీ నామ మహిమార్థముగాను బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమె. లేచి నిలబడి పరిశుద్ధమైన గృహస్థ జీవనములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. వీరు జతపరచుట సరికాదని ఎవరైనా అనగా అది వ్రాత మూలముగానైనా సరే ఇప్పుడే తెలియచేయవలెనని మిమ్మల్ని కోరుతున్నా. ఎవరైనా చందు, ప్రశాంతి బిడ్డలు ఈ పరిశుద్ధ వివాహాన్ని జరుపుకున్నటకు నిలిచి ఉన్నారు. ఇది సరికాదని ఎవరైనా ఏదైనా అభ్యంతరాన్ని కానీ ఆటంకాన్ని కానీ మీరు ఏదైనా తెలియచేయగలిగితే ఇప్పుడే, తర్వాత మీకు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఎవరునూ ఏ విధమైన అభ్యంతరం కనపరచునందున అనగా చందు, ప్రశాంతి ఈ వివాహం జరుపుకున్నటకు మాకిష్టమే అన్నవారు కనీసం మీ కుడి హస్తాన్ని చూపించగలరా? మాకు ఇష్టమే అన్నవారు కూర్చున్నవారు
రైట్. ఒక మాట వీళ్ళు అడుగుతున్నాను. చందు గారు, ప్రశాంత్, మీరిద్దరు ఈ పరిశుద్ధ వివాహాన్ని జరుపుకున్నటికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా? రైట్. మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, సంఘం వారు, సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిపించదను. రైట్. నీవు ఈ స్త్రీని వివాహం చేసుకుంటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతిస్తున్నాను. ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖములు యందు సంరక్షించి, మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? చెప్పాలి, మైకు చెప్పాలి. ఏమన్నా వినబడుతుందా మీకు? కూర్చున్న వారికి రైట్. అమ్మాయికి నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదువా? ఈయనను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖములు యందు సంరక్షించి, మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయుదువా? దగ్గర పెట్టు, చెప్పాలి. ఈయనతోనే కాపురము. వెరీ గుడ్. ఇప్పుడు కన్యాదానం చేయు తండ్రి గారు రండి. చందు గారిని మీ అల్లుడిగా చేసుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారా? నేను అంగీకరిస్తున్నానండి. ప్రశాంతిని మీ కోడలుగా చేసుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారా? రైట్. ఇప్పుడు అమ్మాయి సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. స్వీకరించి ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా నుండునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశారు? వెరీ గుడ్. రైట్. అమ్మాయికి అలాగే చందు అను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఎవరితో ప్రమాణం చేశారమ్మా? వెరీ గుడ్. అమ్మాయికి తీసుకోండి బాబు.
వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనలకు గుర్తుగా ఈ మంగళసూత్రం జ్ఞానమును ధైర్యమును ఇచ్చి నడిపించవా నడిపించు శోధనలో ఎదురైనా నడిపించు మారుగులు తడబడినా నడిపించు యేసుదేవా సర్వలోకం నీ మాట విను. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును పూర్తిగా ఈ ఉంగరము అంగీకరించున్నాను. జీవితం ప్రసాదించు నీ సేవలో కొనసాగులా దీవించు ఆదర్శవంతమైన జీవితం ప్రసాదించు నీ సేవలో కొనసాగులా దీవించు తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే చాలా విషయాలు ఉన్నాయి. దేవుని వచన గ్రంథంలో వాటిని గమనిస్తే దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాలుగా దేవుడిలో జీవించినట్లయితే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించడానికి దేవుడు సహాయపడి వాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే దానికి అంత అని చెప్పడానికి అవకాశం అనేది లేదు. దేవుడు అంతగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక దేవుడి చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడినటువంటి కుటుంబాలు ఈ సంఘం ఎదుటలో వారిని గురించి బహిరంగముగా తెలియజేస్తున్నందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంఘము వారు సర్కారు వారు వారికి అధికారం బట్టి నేటి మీరు భార్యాభర్తలని ప్రకటించుతున్నాను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం నా కథలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే నా కనులా నిదురే తరిగే నీ కలలే పెరిగే ఓ మనసా ఆ ఆ ఓ మనసా ఓ మనసా ఆ ఆ ఓ మనసా ఓ మనసా ఓ మనసా ఓ మనసా ఓ మనసా
మనసా ఓ 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 మనసా మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే సన్నాయి మోగన అమ్మాయి గుండెలో ఈరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా దినక్క నక్కు దిరనా తనకు దిన దినక్క నక్కు దిరనా ఓహో దినక్క నక్కు దిరనా జోరు సే డోలు బజాओ నా దినక్క నక్కు దిరనా తనకు దిన దినక్క నక్కు దిరనా ఓహో దినక్క నక్కు దిరనా జోరు సే డోలు బజాओ నా రెండు గుండెల చప్పుడు ఒకటే మూడు ముల్ల ముచ్చట కాగా ఏడు జోడు కలిసి తోడు నీడై సాగగా ఏడు జన్మల బంధమిదేలే ఏడు అడుగులు వేస్తూ ఉంటే చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లేస్తూ హాయిలో తెల్చేగా బంధాలే ఈ ప్రేమ జంటనిలా పెళ్లిలో బంధించి కమ్మని కన్నుల పండుగగా దినక్క నక్కు తిరనా తనకు దిన దినక్క నక్కు తిరనా ఓహో దినక్క నక్కు తిరనా జోరు సే డోలు బజాओ నా అరే షాదియాల వచ్చెరా షురూ గిట్ల పరేషాని సంజాయితలేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెళ్లి అయ్యినంక ఆమె కొంగు వట్టి ఊగుడంతే అంతే అంతే ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు గద్దెలెందరున్న నువ్వే బేబీ తోపు అంటూ గ్యాపు లేక పొగడకుంటే రోజు గిట్ల గడవదంతే అంతే అంతే ఆమె గొప్పలెన్నో చెప్ప నీకే తిప్పలెన్నో పెట్టెనంటే సప్పగున్న లైఫ్ లోన అప్పులొల్లి తప్పదంతే అడిగినన్ని చీరలింక నొప్పు తెచ్చి పెట్టకుంటే మాట నీది ఇంటిలోన నడవదంటే నడవదంతే అంతే
పడుతుందని మత్తు ఒకటుందని తెలిసే తెలియదే అన్ని వ్యసనాలని మించే వ్యసనం పేరే ప్రేమని తన నీడ నన్నే తాకుతుంటే మనసు మరిగిన మురికి వదిలేన వంటి నా కోసం గుడి తలుపు తీసావే ఒక మలుపు తీసే విధిని రాసి దారేదో చూపించావే చెరపమాకే బురదకి నువ్వరానివే తలను నిమిరే చెలిమి కొరకే తిరిగి చూసాలే కలవర కలలు నిండిన కనులు హాయిని దురే చూసేని కలతి కపడకు ఎందుకు దిగులు తోడు నీ కవనా సహనా విడిచి పెడతా ఉంటి నువ్వే పద్యమా విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా అల్లసాని వారి పద్యమా విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా చిన్ని చిరునవ్వు లేత చిగురాసావు మళ్ళీ పూసాయిలే ఇలా డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని It's got me feeling so heavenly destiny లైఫే మారిందని ఏదో జరిగిందని It's got me feeling so heavenly అల్లసాని వారి పద్యమా విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా
వచ్చి వెంట వాలగా గుండెలో ఉయ్యాలూగినట్టుగా గొంతులో స్వరాల మూగ పిలుపులే సందడి చేసేనా తోడులా నువ్వొచ్చి దగ్గరవ్వగా ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇలా కాంతుల కలల్ని చల్లినట్టుగా ప్రాణం మురిసెనా తేనెలో ఉన్న తీయన భాషలో ఉన్న లాలన కుమ్మరిస్తున్న పొంగిపోతున్న నిన్ను కలిసేటి వేళనా కాలమే దోబూచులాడుతున్నదో కానుకే క్షణాలు పంచుతున్నదో కారణం ఊహించనివ్వనన్నదో ఏమవుతున్నదో స్వప్నమే నిజంగా మారుతున్నదో సాగరం నదల్లి పారుతున్నదో సత్యమే ఇదంతా నమ్మమన్నదో ఏమంటున్నదో మరిచిపోయాను నన్నిలా మరచిపోలేక నిన్నిలా లేత ప్రాయాల పాత ప్రణయాలే కొత్తగా పూతలేసేలా డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని It's got me feeling so heavenly destiny లైఫే మారిందని ఏదో జరిగిందని It's got me feeling so heavenly destiny ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించే తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ పైట సహజ గుణం పులిలాగా గుండి వేటాడే పడుసుతనం దాసోహమందిన ప్రపంచమే అదంత నీ దయ చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా
అందం నీ ఇంత చేస్తోంద ఊడిగమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే దాసోహమందిన ప్రపంచమే అనంత నీదై से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా వేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే నీ కాలి
అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే. నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే. నీకోసమే నా కళ్ళే వాకిళ్ళే తీసి చూసే ముంగిళ్ళే రోజు ఇలానే వేచే ఉన్నానే ఊగే ప్రాణం నీ వల్లే. ఎవరు చూడని అలజడిలో కుదురు మరచిన నాయద సడిలో ఎదురు చూస్తూ ప్రతి వేకువలో నిదుర మరచిన రాత్రి ఒడిలో. నీ నీలి కన్నుల్లోని ఆకాశమే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి ధరనా ధరా ననదనా. ఓ కలలా ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఓ కథలా ఇవాళ్ళే చూపిస్తుంటే చాలులే నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా. ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే. కచ్చే కట్టినా నువ్వే లేవని తెలుసా ఇవాళే ఇలా నీతో ఉండగా బాగుందిలే కొత్తగా ఇంకా సేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా పనులు మాని నీ పనే నాదిగా ఊరేగుతున్నానుగా నీతోనే తెల్లారిపోతున్నా ఇంకాస్త సేపు ఉండిపోనా నీతోనే అల్లారమే లేని లోకాన ఉన్నానుగా నీలానే నా తీరు మారింది అదేమిటో తోచలేదే నీలోనే నా హాయి దాగుంది
చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, చాలా బాగుంది, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. కనులే కననీయా కలనే కలిసాని వలనే బహుశాయి వరసానా ఎదలో నలిగేయో ప్రశ్నే అడిగానే వెతికే స్నేహం నీ మనసా ఒడ్డు చేరలేనియనే దాటుతోంది సాగరాలనే గుండె ఇంక చాలదే